ఆగండి మహారాజా, ఇలా చేయకూడదు. మహాపాపం అవుతుంది. సన్మానం చేయొచ్చు, కాని ఆచారాలకి మహారాజు కళంకం తేకూడదు. అవును ప్రభు, అదే చట్టం. వారు చెప్పేది సరైందే. ఇంతమంది ప్రజల మధ్య తమరు ఆచారాలకు తిలోదకాలు ఇవ్వద్దు. ఇదిగో సైన్యాధిపతి, ఆ సన్మానం తీసుకుని ఆ మెట్ల మీద పెట్టు. ఆ తర్వాత అతన్ని తీసుకోమని చెప్పు. ప్రభు, స్వర్ణాభరణాల కోసం కాదు నేను ఈ పని చేసింది, మహారాజ్ గారి కోసం. సైన్యాధిపతి అయిన వీరికి చికిత్సకి ఇవి పనికొస్తాయి. గాయాలకు ఔషధాలు కొనుక్కోవాలి కదా. నీ పొగరు నా దగ్గర చూపిస్తున్నావా? సేనాపతి ప్రభు, గౌరవించాల్సిన వ్యక్తిని అవమానించకండి. మన సేనాధిపతి అలానే సేనల వల్ల కాని పనిని ధైర్యంతో సాధించిన వేలాయుధ చేగవరికి పణికర్ పదవినిచ్చి వారిని గౌరవిస్తున్నాం. ఈ రోజు నుంచి నువ్వు వేలాయుధ చేగవరివి కాదు, వేలాయుధ పణికర్వి. మన వేలాయుధ చక్రవారి పణికరయ్యారు. Hello, gentlemen. Hello, good morning. Good morning. So, tell me, what's the plan for today? I have 15 ships like these. All right. 4 of them are on the way to Portugal cruise. 6 are on the way back from Persia after unloading. Must be halfway. Sounds good. do you think the load of pepper is ready to leave the port today? Hopefully by tomorrow afternoon. Very good. If weather permits, it will reach before time. Thank you. We will be back in about 6 months for the next load. So until then, Sure. Thank you. Thank you so much, gentlemen. Please. Things are very nice. Yes. Thank you. You're welcome. thank you. Get in. Let's go. Hey. ఇద్దరు ఇలా వచ్చారేంటి? తనే నన్ను తీసుకొచ్చింది. నేను మీకు చెప్పిన విషయం కోసమే వచ్చాను. సావిత్రమ్మ వచ్చారు. ఎక్కడ? సావిత్రమ్మ, ఇట్రండి. ఎవరైనా ఆవిడ్ని చూస్తారేమోనని చాలా భయపడుతున్నారు. చూస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఇక్కడ ఎవరికి భయపడక్కర్లేదు, అందరూ మన వాళ్ళే. నాకు మీరు ఎలాగైనా ఈ సహాయం చేయాలి. ఈశ్వర నంబూద్రి గారు సంబంధం మాట్లాడడానికి వస్తారు. ఆ పండు ముసలోని పెళ్లి చేసుకోవడం కన్నా నేను చనిపోవడం నయం. పోరాటం చేయడంలో మీరు మహాయోధులు కనుక మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. నంగేలి అన్ని విషయాలు వివరంగా చెప్పింది. బలహీన వర్గాలు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కోసమే నేను పోరాటం చేస్తాను. నా స్వార్థం కోసం కాదు. నా ఆశయం నచ్చని వర్గం వారు నన్ను ఎప్పుడు చంపాలా అని ఎదురు చూస్తున్నారు. మీలాంటి ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి సమస్యల్లో నేను తలదూరిస్తే నా మీద నమ్మకం పెట్టుకున్న మహారాజు గారికి నేను విరోధినవుతాను. నేను చెప్పేది మీకు అర్థమవుతోంది కదా? మీ ఆశయం చాలా గొప్పది. ఎంతో కష్టపడి మీరు బడుగు జీవుల కోసం పోరాడుతున్నారు. నా వల్ల సమస్య రాకూడదు. నా ఒక్కదాని కోసం మీరు మీ ఉన్నతమైన లక్ష్యాన్ని వదులుకోకూడదు. తప్పు మాట్లాడితే క్షమించండి. చివరిగా మీరైనా సహాయం చేస్తారేమోనని సావిత్రమ్మ నమ్మకంతో వచ్చారు. నా ఉద్దేశం ఏంటో ఆవిడికి అర్థమైందనే అనుకుంటున్నాను. బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న నాలాంటి వాళ్ళకి అదొక్కటి మాత్రమే లక్ష్యంగా ఉండాలి.
కొంచెమైనా నవ్వు సావిత్రి. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. సమాజాన్ని కాదని ఈ రోజుల్లో మనం ప్రాణాలతో ఉండలేము. ఆయనకు వయసైనా కూడా విషయంలో మొనగాడే. ఒకసారి వెళ్ళాక వద్దు అనుకుంటే ఆ తర్వాత అటు దిక్కు కూడా నేను అస్సలు చూడను. అంత పట్టుదల ఆయనకి. అయినా కూడా రావద్దనుకున్నా వచ్చిన కారణం ఏమిటో తెలుసా? తెలీదయ్యా. రాలిపోతున్న ఆకు కూడా పచ్చదనంతో పులకరించినట్టు నృత్యాన్ని చూసి నా మనసు పులకరించిపోయింది. ప్రేమ కామం కలగలిసి నా మనసు చెలరేగిపోయింది. అదెవరి వల్ల తెలుసా? మన సుందరి సావిత్రి వల్లే. ఇప్పుడే సావిత్రి స్నానం ముగించుకొని వచ్చింది. ఆహా, ముందు కార్యక్రమం మొదలు పెట్టండి. ఏమంటావు నువ్వు? అంతా మీ ఇష్టం అయ్యా. తర్వాత మీకోసం ఓ చిన్న విందు ఏర్పాటు చేశాం. అవన్నీ మీరు ఆరగించండి. అయ్యగారికి కావలసినవన్నీ మేము తీసుకొచ్చాం. మీకు తెలియదా దాసుపిళ్ళై? ఎంత మీ సంబంధం చేసుకున్నా అయ్యగారు ఎక్కడ తినాలో అక్కడే తింటారు. ఏమి అందంగా ఉన్నావే హస్తిని, చిత్రిని, పద్మిని. ఈ అందాలన్నీ కప్పేసి ఆ రవిక చీర, అది కూడా నా ముందు అవసరమా చెప్పు సావిత్రి? అవన్నీ తీసి పారే. మన్మధుడిగా నన్ను మార్చింది నీ 2 కళ్ళే కదే. నీ అందాన్ని ఆస్వాదిస్తాను. వచ్చి నా పక్కన కూర్చో. రావే ఇటు. రా రా సావిత్రి, సమయాన్ని వృధా చేయకే. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను తాంబూలం తీసుకొస్తాను. వద్దు సావిత్రి, ఈ తాంబూలం ఉంది కదా. ఏమైందమ్మా? ఈశ్వర నంబూద్రి చనిపోయారు. నువ్వా? నన్ను ఇరికించి నువ్వు తప్పించుకున్నావు కదా. నేనేమీ నిన్ను ఇరికించి తప్పించుకోలేదు. వేలాయుధ అక్కడికి వస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. నన్ను నమ్ము, నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నువ్వు నీతి గలవాడవనే నేను నీ పేరు చెప్పలేదు. లేదంటే నన్ను ఉరి తీయటానికన్నా ముందే రాజద్రోహమైన నిన్ను దారుణంగా చంపేసేవాళ్ళు. తెలుసు, ఆ కృతజ్ఞత నీ మీద ఎప్పుడూ ఉంటుంది. దేవుడి ఆభరణాలు దక్కలేదని దిగులు పడకు. నీకు ఎంత ధనం కావాలో అది నా దగ్గర ఉంది. అడవిలో వెళుతూ ఉండగా మహాదేవుని కోన పక్కన పెద్ద పెద్ద ఓడలతో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద ఉన్న గుంతలోనే పట్టుగుడ్డలతో చాలా బంగారాన్ని దాచాను.
నన్ను ఎవరైతే కాపాడతారో ఆ మొత్తం అంతా కూడా వాళ్ళకి. కావాలంటే నువ్వే తీసుకో. దానికి బదులుగా వేలాయుధని నువ్వే చంపాలి. వాడికి భయపడే నా దగ్గర ధనం తీసుకున్న సేనాపతి అలాగే కైమల్ నన్ను కాపాడడానికి ఏమీ చేయలేదు. మీ నాన్న మీద ఉన్న నమ్మకంతో నేను నిన్ను నమ్ముతున్నాను. మా వాళ్ళు వస్తున్నారు. నువ్వు చెప్పింది నేను చూసుకుంటా.